హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే బర్బటితోని మంచి కర్రీ అయితే చూపిస్తానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు రోటీస్లో కానీ రైస్లో కానీ అన్నిట్లో కూడాను చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ ఉల్లిపాయలని అలాగే అల్లం వెల్లుల్లిని యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోండి. అండ్ ఒక ప్యాన్ తీసుకోండి. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇందులోని తాలింపు గింజలు వేసుకొని ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. 2 ఎండుమిర్చిని వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి బాగా వేగనివ్వాలి. మూత పెట్టేసుకొని ఇంకా వేగిపోయినలోగా ఇక్కడైతే ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అరకప్పు వరకు పెరుగు తీసుకొని అందులో అన్ని మసాలాను అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను జీలకర్ర, ధనియా పౌడరు, గరం మసాలా అన్నీ కలిపేసి ఆల్రెడీ నేను ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా కర్రీ మసాలా అనమాట. సో అన్నీ ఉప్పు అన్నీ వేసుకొని బాగానే ఇలా ముద్దగానే ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద అనేది బాగా వేగిపోయింది కదా. సో ఇందులోని మనం పక్కన పెట్టుకున్నాం కదా బరబటీని, ఈ ముక్కల్ని చక్కగాను యాడ్ చేసేసుకోండి. మంచిగాను అంతా కూడాను కట్ చేసేసుకొని ఫ్రెష్గాను ఇలా కడిగేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో వీటిని చక్కగా అటు ఇటును కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు మనం బాగా వేగనివ్వాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించేసుకోండి. సో ఇలా మగ్గించుకున్నాక మధ్యలో నేను ఎక్కువ ఆయిల్ అయితే ఎక్కువగా వేయనండి. కర్రీస్లోని గటాను ఆయిల్ చాలా తక్కువ వేసుకుంటాను. ఎక్కువ వేసుకున్న వాళ్ళకి అవసరం అయితే ఉండదు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మధ్యలో వేసుకున్నాను. ఈ ముద్ద వేగడానికి అనేసి నేను ఆయిల్ అయితే వేసానండి. సో ఆయిల్ ఎక్కువ ఉన్నట్లయితే వేయాల్సిన అవసరమైనా ఉండదు. ఇప్పుడు ఈ మసాలా ముద్దని ఒక 5 నిమిషాలు అలాగ బాగా కలిపేసి ఆ తర్వాత కర్రీ మొత్తాన్ని కూడాను మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి బాగా వేగనివ్వాలండి. ఆ మసాలా అంతా కూడా బాగా పట్టేసి బాగా వేగిపోతుందనమాట. సో మధ్య మధ్యలో మూత తీసుకొని చెక్ చేసుకుంటూ బాగాను తిప్పుతూను మధ్యలో మూత పెట్టుకొని ఇలా దగ్గరగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా లాస్ట్లీ బాగా వేగిపోతుంది కదా కొంచెం కర్రీ అనేది. వేగినప్పుడు లాస్ట్లో మనం ఒక గిన్నె పెట్టుకున్నాం కదా, ఆ ముద్దలోనే వాటర్ వేసేసుకొని యాడ్ చేసుకొని లాస్ట్లో 4-5 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నానండి. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మసాలాలు చాలా తక్కువగానే వేశాను. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. లాస్ట్లో ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి ఇంకొక 10-15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. మీకు ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. ఇంకా చక్కగా ఉడికిపోతుందండి. సో ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా బాగా మా వాళ్ళు ఇంట్లో అందరూ కూడాను బాగా తిన్నారండి. చాలా టేస్టీగా అనిపించింది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. బర్బటిని చాలామంది ఇష్టపడరు కదా, ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి.